హాస్పిటల్లో మంటలు 7 శిశువుల మృతి. ఢిల్లీలో ఘోర ప్రమాదం. ఆక్సిజన్ సిలిండర్ల పేలడంతో భారీగా మంటలు ఢిల్లీలో జరిగింది. హాస్పిటల్లో అసలు వాళ్ళకు చిన్నపిల్లలకు వైద్యం చేసే అర్హత లేదు హాస్పిటల్కు. రెండవది ఈ కింది గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లీగల్గా ఆక్సిజన్ నింపుతో ఫీలింగ్ చేస్తారు. అలాంటివి ఎట్టిస్తారో తెలియదు వాళ్ళు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, 14 మంది మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫారంలో గోడగూలి 4 మృత్యువాత. పిడుగులు పడి 3, కారుపై ఇటుకలు పడి మరొకరు కన్నుమూత. సిద్దిపేట జిల్లాలో గోడగూలి 2, శేలింగంపల్లిలో గోడగూలి మరో 2, చామిరిపేట కీసర దారిలో చెట్టుగూలి 2 దుర్మరణం. అటు ఎండలు ఇటు వానలు మండిపోతున్న ఉత్తరాది జిల్లాలు, తడిసి ముద్దైన దక్షిణాది ప్రాంతాలు, రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు. జగిత్యాల జిల్లా జైనలో 46.5 డిగ్రీల టెంపరేచర్. వచ్చే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఎండ తీవ్రత. మే నెలలో పొట్టు కొడుతుంది, లోకల్ బండలు వలుగుతాయని అంటారు. కానీ ఈ ఎండతో పాటు నిజంగా ఉరుములు మెరుపులతో వారం నిన్న ఉరిమింది కదా కొడుక, దడేమన్నది నాకు కూడా. నిన్న తిమ్మాయి పిల్లలు చనిపోయాడు అన్నా, నిన్న ఉరిమినందుకు నిన్న నిజంగా ఎవరమ్మ నా పక్కకెళ్ళి ఊరిమినట్టే అయిందన్న నాకు ఎండ కూతుంటే పడపడపడ అంటే నేను ఓమ్మ పడ్డదిరా ఇక పిడుగు ఇన్న పడ్డా. కానీ ఈ మధ్యలో చాలా మంది చనిపోతారు కదా పిడుగుపాటు ప్రకృతి వైపరీత్యం. ప్రకృతిని కాపాడుకోవాలి కదా, మనల్ని కాపాడితే మనం దాన్ని కాపాడుతాం. చెట్లు కొట్టేరి ఇక చెప్పొద్దు కానీ సిగ్గు మానం ఉండాలి. ఖమ్మం జిల్లా ఒక వనజీవి రామాయణ కొడతారన్న చెట్లన్నీ, చెట్లు అడ్డగోలుగా చెట్లు. ఇక ఇది అమ్మ పాపం కానీ చనిపోయారు. ఇళ్ళకేనా మనం వచ్చింది. ఇక బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ఫర్. ఎమ్మెల్సీ బైపోల్ ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది. సిఈసికి లేఖ రాసిన రఘునందన్ రావు 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ. లెటర్ తో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ జత చేసిన బీజేపీ నేత 30 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారట. చూడరు బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ఇన్ఛార్జీలకు. ఇక ఇన్ఛార్జ్లో పోతారుగా, పలానా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఈయనే, పలానా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఈయనే అని వాళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ డబ్బులకు సంబంధించి. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఈసీ కూడా ఏకపక్షం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసీ ఎన్నికల కమిషన్ ఎట్లుండాలి, ఓపియాలి. ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో కూడా జరిగినాయి కొన్ని, దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇక ఆ వీడియోలో ఒక 2-3 వీడియోలు మన ఛానల్ వస్తే కూడా మన ఛానల్కి ఇబ్బంది పెట్టారు. మన ఛానల్ వేస్తే కూడా ఇబ్బంది పెట్టినా, ఎందుకంటే మీరు అట్లాంటి వేయద్దు, పబ్లిసిటీ వేయద్దు అని మళ్ళీ మాకే ఊరిని ఉన్నది చూపిస్తే ఒకటి. ఇక నెక్స్ట్ ఈ పేపర్లో మేడిగడ్డ మర్చిపోతే మేడిగడ్డ చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు, పురుగులు చూడకపోతే ఎట్లా. మేడిగడ్డపై నీలి నీడలు, రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న NDSA. దానికి తగ్గట్టు పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు. 7వ బ్లాక్లో భారీ గొయ్యి, అందులో నుంచి నీటి ఊటలు. 1 రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. NDSA మధ్యంతర నివేదిక ఇచ్చి 3 వారాలు. ఇప్పటికీ మొదలు కానీ జియో టెక్నికల్ టెస్టులు చేస్తేనే బ్యారేజీ భవిష్యత్తు తెలుతుందని అధికారులు. మేడిగడ్డ బ్యారేజీ మేడి పండును చూడు తలపిస్తుంది. బ్యారేజీలో కొత్త సమస్యలు వచ్చి పడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యారేజీకి రిపేర్లు మొదలుపెట్టగానే ఊహించిన లోపాలు బయటపడుతున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేసిన భవిష్యత్తులో ఆ బ్యారేజీ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రిపేర్లు మొదలుపెట్టగానే పిల్లల కింద భారీ గొయ్యి ఏర్పడడం, పలు పిల్లల దగ్గర నీటి ఊటలు వస్తుండటంతో మున్ముందు బ్యారేజీ పరిస్థితి ఎలా ఉంటుందన్న భయాలు అధికారులను వెంటాడుతున్నాయి. రిపేర్లు చేసినా వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా వరదలు వస్తే బ్యారేజీకి రక్షణ ఉంటుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు ఇక లాస్ట్కి వచ్చి ఏమంటారంటే ఇవన్నీ కాదా మొత్తం గులగొడతాం, మళ్ళీ ఫ్రెష్ కడతామని అలా గులగొడతానికి ఏంది 87 పిల్లర్లు ఇది. అవునే, మళ్ళా కొత్త కడతాము. ఇక ఈ ప్రభుత్వం కడతది, మళ్ళా అప్పు తెస్తాము. ఇక తెచ్చి మంచిగా చదివేటోడు మళ్ళీ చదువుకుంటా అని చెప్పగల, చదువుకుంటా అని చెప్పగల. 87 పిల్లర్లు అంటే 85 గెట్లు. దాంట్లో కనీసం 16 టీఎంఎస్లు, అంటే మన హుస్సేన్ సార్లు ఉంటే 16 రెట్లు ఉంటుంది. హుస్సేన్ సార్ అంటుంటే 16 రెట్లు. ఇక అలాంటిది ఏం చేస్తాం, ఫస్ట్ ఈ బ్యారేజ్ భవిష్యత్తు అంటే ఇప్పటికి జియోలాజికల్ ఇది ఉంది జియో టెక్నికల్ టెస్ట్లో ఫస్ట్ చేయాలి ఇవన్నీ. అయితే అన్న ఏం చేస్తారు, ఇప్పటికే సగం పోతున్నాయి ఉంది ఆడ. ఇప్పటికే ఏమో మరి దాన్ని